హలో అందరికీ. ఈరోజు ముక్కలేమీ తగలకుండా టమాటో రసం. మనకి ఆ రసం తింటూ ఉంటే మనకి ఏ ముక్కలు తగలకుండా ఉండేటట్లు చేస్తున్నానండి. దీనికోసం ప్యాన్లో కొంచెం వాటర్ పెట్టుకుని పొయ్యి ఆన్ చేశానండి. ఈలోపు 3 టమాటోల్ని పైన ఆ గ్రీన్ పార్ట్ కట్ చేసుకుని వాటర్లో వేసుకుంటున్నాను. గోలీ అంత చిన్న చింతపండుని అండ్ 2 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకుని అండ్ 1/2 స్పూన్ కందిపప్పుని వాష్ చేసుకుని ఇందులో వేసుకుంటున్నానండి. వీటిల్ని మూత పెట్టుకుని ఉడికించేసుకుని ఉడికిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకుని చల్లార పెట్టుకుంటున్నానండి. చల్లారిన తర్వాత దీన్ని చక్కగా స్మాష్ చేసుకుంటూ వేరే గిన్నెలోకి ఇందాక ఉడికించిన ప్యాన్లోకి వడపోసుకుంటున్నాను. ఆ వడపోయంగా వచ్చిన ఈ టమాటో ముక్కలు, చింతపండు, పచ్చిమిర్చి వీటన్నిటిని మళ్ళీ మిక్సీ వేసుకుని ఇందులోకే యాడ్ చేస్తాను. రసం పిల్లలకైనా మనకైనా డైజెషన్కి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. రెగ్యులర్ డైట్లో ఏదన్నా ఫ్రై కర్రీస్, హార్డ్గా ఉండే కర్రీస్ ఏదన్నా నాన్ వెజ్ తినేటప్పుడు రసం కూడా ఉంచుకోవడం చాలా మంచిది. డైజెషన్ ఇష్యూస్ లేకుండా ఈజీగా ఉంటుంది మన బాడీకి. వడపోసుకున్న చారులోకి 1 స్పూన్ సాల్ట్, పెప్పర్ పౌడర్ 1/2 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర పౌడరు 1/2 స్పూన్ వేసుకున్నానండి. కొత్తిమీర కూడా 1 స్పూను, 1 రెబ్బ కరివేపాకు తీసి వేసుకున్నాను. వీటిని బాగా కలుపుకుని బాయిల్ అవ్వడానికి పెట్టుకున్నాను. ఈలోపు మనం వడకట్టగా ఉన్న మిశ్రమాన్ని కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ వేసుకుంటున్నానండి మెత్తగా. దాన్ని చారులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకు కావలసినంత చిక్కదనానికి సరిపోయినంత వాటర్ని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి. నాకు ఈ చిక్కదనం సరిపోయింది. ఇప్పుడు సాల్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను, 1/2 స్పూన్ బెల్లం యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇవి బాగా కాగడానికి మూత పెట్టుకుని కాగబెట్టుకుంటున్నాను. 3 పఫ్స్ ఇంగువ ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నానండి. వెల్లుల్లిపాయి, ఇంగువ తాలింపులో 2 కలిపి వేయకూడదు అని ఎక్కడో చదివాను. సో వెల్లుల్లిపాయ తాలింపులో వేస్తాను, ఇంగువ ఇక్కడ చారులో వేసాను. చారు కాగిందండి. ఇప్పుడు నేతితో తాలింపు వేసుకుంటున్నాను. ఇది నెయ్యి కాచిన గిన్నె అండి. అందులో 2 స్పూన్స్ ఇంకా నెయ్యి వేసుకుని 1 స్పూన్ తాలింపు దినుసులు వేసుకుని ఎండుమిర్చి కొంచెం వేసుకుని 2 వెల్లుల్లిపాయ గబ్బాలని చితక్కొట్టి వేసుకున్నాను. కరివేపాకు 1 రెబ్బని తుంచి వేసుకున్నాను. అంతేనండి. చారు ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుని యమ్మీ చారు ఇంకా రెడీ అవుతుందండి. థ్యాంక్ యూ.